కోనసీమ భూమికి పచ్చాని రంగేసినట్టు అనే ఒక పాటలో రచయిత వర్ణించిన విధంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఒక పక్క గోదావరి, మరో పక్క సముద్రం, చుట్టూరా పరుచుకున్న కొబ్బరి చెట్లు. ఈ కోనసీమ అందాల్ని మనం వీక్షించాలంటే దానికి సంక్రాంతే ఉత్తమమైన సమయం. గతంలో నేను కోనసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు, సందర్శించాల్సిన ప్రదేశాలని వివరిస్తూ పలు పాటల్లో వీడియో తీయడం జరిగింది. ఈ వీడియోలో మనం కాకినాడ నుంచి అంతర్వేది ఎలా చేరుకుంటాం, మధ్యలో ఏ ప్రదేశాలు సందర్శించవచ్చు మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని మొదలు పెడదామా? నమస్తే, నేను మీ సుధాకర్రావు. ఈరోజు మనం ప్రయాణించబోతున్నాం కాకినాడ నుంచి అంతర్వేది వరకు. దీని యొక్క దూరం సుమారు 125 కిలోమీటర్లు. నేను వీడియో తీసిన సమయం ఉదయం 6 గంటలకి అండ్ జనవరి 15వ తారీఖు. మనం కాకినాడ నుంచి ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. ఉదయాన్నే శ్రీ భావనారాయణ స్వామిని దర్శించుకుని మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం. కోనసీమని సందర్శించడానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ టు మార్చి. ముఖ్యంగా చలికాలం అయితే ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మిగతా టైంలో ఎండలు ఇక్కడ విపరీతంగా ఉంటాయి. అయితే సంక్రాంతి సమయంలో మాత్రం విపరీతమైన రద్దీగా ఉంటుంది. ప్రముఖమైన దేవాలయాలు కానీ, టూరిస్ట్ స్పాట్లు కానీ మనం చూడలేము, అంత రద్దీ ఉంటుంది. ప్రస్తుతం మనము కాకినాడ సిటీని దాటి కత్తిపూడి ఒంగోలు హైవే మీదుగా ప్రయాణిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక రొయ్యల్ని ఉత్పత్తి చేసే ప్రదేశం. సుమారు 70% రొయ్యలు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. కాకినాడ నుంచి 16 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి చొల్లంగి అనే ప్రాంతం దగ్గరలోనే ఉంటుంది కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవి మన దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులు. మొదటిది వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్. గతంలోనే ఈ ప్రాంతాన్ని నేను 3 సార్లు సందర్శించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మరింత అభివృద్ధి పరిచారు. అండ్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 రూపాయలు, పార్కింగ్కి 20 రూపాయలు, టోటల్గా 50 రూపాయలు అవుతుంది. అండ్ ఇక్కడ బోటింగ్ చేయడానికి స్పెషల్గా స్పీడ్ బోట్ అయితే 1200, నార్మల్ బోట్ అయితే మనిషికి 200 చొప్పున వసూలు చేస్తారు. మేము స్పీడ్ బోట్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది కాక ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్ని బోట్ ద్వారా సందర్శించే ఫెసిలిటీని కూడా పెట్టారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడో సుందర్బనో లేదా తమిళనాడులోని పిచ్చావరం వెళ్తారు. దానికన్నా అందమైన ప్రదేశాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అనంతరం ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన జంగిల్ ట్రైల్ కూడా ఉంటుంది. అంటే ఒక చెక్క వంతెన మీద ఈ మడాడవుల్ని సందర్శిస్తూ మనం ప్రయాణం సాగించవచ్చు. అసలు ఈ మడాడవులు అంటే ఏంటి, వీటి గొప్పతనం ఏంటి అని వివరిస్తూ ప్రత్యేకంగా ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆసక్తి గలవారు అది చూడగలరు. ఇక్కడ దగ్గరలోనే కోరింగ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా ఉంటుంది. అంటే గోదావరి ఒక చిన్న పాయ ఉంటుంది కదా, దాని మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టారు. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్లు చాలా అరుదుగా ఉంటాయి. ఒకవేళ మీరు కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ వస్తే దీన్ని కూడా ట్రై చేయండి చూడడానికి. మనం యానం దగ్గరికి చేరుకుంటున్నాం. వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా పొగ మంచు అనుకున్నాను, కాదట, దీన్ని సముద్రపు పొగ అంటారట. మనం యానం అయితే చేరుకున్నాము. మనందరికీ తెలుసు, యానం అనేది కేంద్రపాలిత ప్రాంతం. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ యానంలో పెట్రోల్ లీటర్కి కేవలం 96 రూపాయలు మాత్రమే. ఇక్కడే మేము 5 లీటర్ల పెట్రోల్ పోయించుకుని ముందుకు సాగుతున్నాము. యానాన్ని మేము పెద్దగా చూడలేదు, ఎందుకంటే నా గత వీడియోలో యానంలో చూడదగిన ప్రదేశాల గురించి నేను ఇంతకుముందే వివరించడం జరిగింది. ఆ వీడియోలను బాగాలే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. యానం యొక్క ఈఫిల్ టవరు, ఇక్కడేమో యానంలో కూడా మరో మడ ఫారెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతేకాకుండా యానం రివర్ బీచ్ కూడా ఉంటుంది. అక్కడే మనకి పెద్ద శివలింగము కూడా ఉంటుంది. ఇవన్నీ నా వివిధ పాటల్లో చూపించిన భాగాలన్నమాట. ఇదేమో యానం రివర్ బీచ్ అంటాం కదా, ఇదే. ఇక్కడ నుంచి జిఎంసి బాలయోగి వారధి కూడా కనిపిస్తుంది, గోదావరి. సో యానం నుంచి మనం టువర్డ్స్ బాలయోగి వారధి మీదుగా మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. యానం బ్రిడ్జి ఇది సుమారు 1.75 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అందమైన బ్రిడ్జ్ ఇది. దీన్ని 2002 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. గోదావరి అనేది కోనసీమలో వివిధ పాయలుగా చీలిపోయి ప్రయాణిస్తుంది. ఇక్కడ ప్రయాణించే నది పేరు గౌతమి నదిగా పిలుస్తారు. నదికి యువతల వైపు యానం, నది దాటితే వచ్చేది ఎదుర్లంక. ఈ ఎదుర్లంకలో ఉన్న పంచముఖ హనుమాన్ విగ్రహం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో విపరీతంగా మనకి హనుమాన్ విగ్రహాలు ఉంటాయి. దట్టు ఉమ్మడి గోదావరి జిల్లాలో అయితే ప్రతి గ్రామానికి ఒక హనుమంతుడి విగ్రహం వస్తూనే ఉంటుంది. మనం కొమరగిరి అనే గ్రామంలో ఉన్నాము. దీని తర్వాత వచ్చేదే మురముల్ల. మురముల్ల ఈ ప్రాంతాల్లో వచ్చే పెద్ద ఊళ్ళలో ఒకటి. ఇక్కడ కూడా మనకి గోదావరి పెద్ద పాయ ఉంటుంది. ఈ మురములలో చూడవలసిన ప్రాంతాల్లో శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం ముఖ్యమైనది. దీని గురించి కూడా కోనసీమ ట్రిప్ పార్ట్ 1లో వివరించడం జరిగింది. ప్రస్తుతం మనం గోదావరి మరో వంతెన మీద ఉన్నాము. మురుముళ్ళ దాటంగానే మనకి లెఫ్ట్ సైడ్ రోడ్డు వస్తుంది. యాక్చువల్గా స్ట్రైట్కి వెళ్తే మనకి ముమ్మిడివారం వచ్చి అమలాపురం వస్తుంది. కానీ మనం డీప్ కోనసీమని చూడాలనే ఉద్దేశంతో వయా పల్లంకుర్రు, కేసనకుర్రు, పల్లం అలా ఊర్ల మీదుగా ప్రయాణం సాగించబోతున్నాము.
మనం ఇప్పుడు గోదావరి గట్టు గుండా ప్రయాణిస్తాం. దీని యొక్క అందాలని వీక్షించాలంటే అది ఏరియల్ వ్యూనే బెస్ట్. పాత సినిమా 'మూగ మనసుల' పాటలుంటాయి కదా! గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అన్నట్టుగా అచ్చలానే ఉంటాయి ఈ ప్రదేశాలు. ఒక పక్క గోదావరి, మధ్యలో రోడ్డు, మరో పక్క కాలవ, దాని చుట్టూరా కొబ్బరి చెట్లతో అసలు మాటలతో వర్ణించలేనంత అందంగా ఉంటుంది ఈ కోనసీమ ప్రాంతం. ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. అయినా వాతావరణం చూడండి, పూర్తిగా పొగమంచుతో దట్టంగా అలుముకొని చల్లగా అనిపిస్తుంది ఈ ప్రదేశం అంతా. అండ్ మనం ప్రయాణిస్తున్న మార్గము మురముల నుంచి పల్లంకుర్రు, కొత్తపేట అండ్ పల్లం ఐలాండ్, దాంతోపాటు కాట్రేని కోన, చెయ్యేరు మీదుగా తిరిగి మనం అమలాపురం హైవేలో కలుస్తాం. దీనివల్ల మనకి ఎక్స్ట్రా 50 కిలోమీటర్లు అవుతుంది. అండ్ ఈ మార్గ మధ్యలో మనకి కుండలేశ్వరం అనే ప్రదేశం వస్తుంది. ఇది కూడా ప్రముఖ శివాలయము. కోనసీమలో ఎక్కువగా చాళుక్యుల టైంలో విపరీతంగా శివాలయాల్ని నిర్మించారు. అయితే ఇది సంక్రాంతి సమయం కావడంతో విపరీతమైన రద్దీ ఉంది దేవాలయం. అందుకే మేము దేవాలయాన్ని స్కిప్ చేసి 2 అవర్స్ పల్లం వైపు ప్రయాణిస్తున్నాము. మనం పల్లంకుర్ర అయితే చేరుకున్నాము. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యల చెరువులు, చేపల చెరువులు ఉండడం, వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, అంతేకాకుండా గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ పనిచేయడం వల్ల ఇక్కడ ఇల్లులన్నీ ఇంద్రభవనాలలాగా ఉంటాయి. మనం చేరుకున్నాము కందికుప్ప గ్రామానికి. కాకినాడ నుంచి మన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మనం చూడబోయే మొదటి ప్రదేశం పల్లం ఐలాండ్. దీని గురించి నేను పూర్తిగా వివరిస్తూ ఒక ప్రత్యేకంగా వీడియో కూడా తీయడం జరిగింది. ఆసక్తి గలవారు చూడగలరు. మురుముల నుంచి పల్లం సుమారు 20 కిలోమీటర్లు పడుతుంది. దీనికి పట్టే సమయం మాత్రం 40 నిమిషాలు. కోనసీమ చరిత్ర గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఇది దట్టమైన అడవి. సుమారు 300 సంవత్సరాల క్రితం ఈస్ట్ ఆసియా దేశాల నుంచి వచ్చిన ఒక కొబ్బరికాయలు ఈ సముద్ర తీరాన్ని కొట్టుకొచ్చి ఈ తీరం వెంబడి కొబ్బరి చెట్లు మొలిచాయంట. అండ్ మనం చేరుకున్నాము భారతదేశంలోనే అందమైన ద్వీపాల్లో ఒకటైన పల్లం ద్వీపం దగ్గర. సాధారణంగా ద్వీపాలన్నీ సముద్రాల మధ్యలో ఉంటాయి. అయితే నదీ ద్వీపాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇంత అందమైన ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లో ఉందని చాలామందికి తెలీదు. 5 కిలోమీటర్ల చుట్టుకొలతతో సుమారు 12,000 జనాభాతో నిండిన ఒక మత్స్యకార గ్రామం ఈ పల్లం. ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ బోట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న మత్స్యకారుల సాయంతో మేము ఈ పల్లం ఒక ఐలాండ్ ద్వీపం మొత్తం సందర్శించడం జరిగింది బోటు ద్వారా. దానికి వాళ్ళు వసూలు చేసింది సుమారు 1500. ఈ ప్రాంతాన్ని టూరిజం పరంగా డెవలప్ చేస్తే ఇక్కడ లోకల్స్కి కూడా చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఇక్కడికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మనకి అందమైన సముద్ర తీరం ఉంటుంది. దాన్ని కూడా సందర్శిద్దాం. మన ట్రిప్లో ఫస్ట్ సముద్ర దర్శనం పల్లం బీచ్. ఎంతో ప్రశాంతంగా ఉంది. పెద్దగా జనసందడి లేకుండా ఆహ్లాదకరంగా ఉంది. అలలు కూడా చిన్న చిన్నగా ఉండి ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం అంతా. మంచి ఫోటోషూట్లకు కానీ సినిమా షూటింగ్లకు కానీ ఈ ప్రాంతం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లోనే పర్యాటక శాఖ వాళ్ళు అభివృద్ధి పరిచి మినిమం ఫెసిలిటీస్ ఇస్తే చాలు టూరిస్టులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు. అండ్ ఈ పల్లం గొప్పతనాన్ని వివరిస్తూ ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆసక్తి గలవారు అది చూడగలరు. ఈ పల్లం చేరుకోవడానికి కానీ పల్లం నుంచి బయటికి వెళ్ళడానికి కానీ 2 సన్న వంతెనలు మాత్రమే ఉంటాయి. కేవలం 2-3 వీలర్స్ ద్వారానే మనం ప్రయాణించగలం. కార్లో మనం ఈ ప్రాంతానికి చేరుకోలేము, గుర్తుంచుకోండి. పల్లం నుంచి మన ప్రయాణం అందమైన కోనసీమ గ్రామాల గుండా సాగుతూ కాట్రేని కోనకి చేరుకున్నాము. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. పొద్దున్న నుంచి ఏం టిఫిన్ కూడా తినలేదు కాబట్టి ఇక్కడ వేడివేడిగా మినపరొట్టె వేస్తే తిన్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత అద్భుతమైన రుచి చూడడం. దిబ్బరొట్టె సాధారణంగా గట్టిగా ఉంటుంది, ఇక్కడ ఎంత మెత్తగా ఉందో. దాంతోపాటు పొట్టికలు కూడా తిన్నాను. అండ్ గోదావరి లోకల్ డ్రింక్ అయిన ఆట్రాస్ కూడా తాగడం జరిగింది. మన ప్రయాణం డీప్ కోనసీమ గుండా సాగుతుంది. అంటే కోరు భాగం ఉంటుంది కదా ప్రతి దాంట్లో, ఆ కోరు ప్రాంతం నుంచే మనం ప్రయాణిస్తున్నాం. అందుకే ఈ పచ్చదనం కానీ ఈ కొబ్బరి చెట్ల గుబురుదనం కానీ మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది దారి పొడవునా. ఈ కాట్రేని కోన నుంచే 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే మళ్ళీ మెయిన్ హైవేలో మనం కలుస్తాం. అదే కత్తిపూడి ఒంగోలు హైవే ఉంటుంది కదా, మైపాల్ చెరువు అనే ప్రదేశం దగ్గర కలుస్తాము. అండ్ మనం ఉన్నాము చెయ్యేరు. ఇక్కడ నా ఆఫీస్ కొలీగ్ కూడా ఒకడు ఉంటాడు. వాళ్ళ ఇంట్లో 2-3 సార్లు ఉండడం కూడా జరిగింది. ఇదే చెయ్యేరు. ఈ చెయ్యేరు నుంచి 2 కిలోమీటర్లు దాటితే మనకు వచ్చేదే అండ్ మహిపాల చెరువు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం హైవే మీద కలిసిపోతాం. అండ్ మనం హైవే మీదకి చేరుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే శాంక్షన్ కూడా చేసింది దీన్ని 4 లైన్ రోడ్డుగా మార్చాలని. అండ్ మనము అనాతవరము బట్నవిల్లి మీదుగా ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఇక్కడ నుంచి అమలాపురం కూడా కేవలం 2 కిలోమీటర్లే. సాధారణంగా ఈ పేర్లన్నీ మనం సినిమాల్లో వింటూ ఉంటాం కదా, అందుకే ఈ ప్రదేశాలన్నీ నేను రిపీట్ చేస్తున్నాను, మీకు తెలుస్తాయని. ఇది అమలాపురం ఒక బైపాస్. నా కోనసీమ పార్ట్ 2 వీడియోలో ముఖ్యంగా అమలాపురం గురించిన పూర్తి సమాచారాన్ని, అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి వీడియో కూడా తీయడం జరిగింది. సో ఇప్పుడు మనం వయా అమలాపురం మీదుగానే ప్రయాణిస్తున్నాం కాబట్టి 1-2 ముఖ్యమైన ప్రదేశాలని చూసుకుంటూ వెళ్దాము. అమలాపురం అంటేనే గుర్తొచ్చేది జిఎంసి బాలయోగి.
ఆయన భారతదేశ లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడే మరణించడం జరిగింది. అందుకే అమలాపురం మున్సిపల్ ఆఫీస్‌ని ఈ విధంగా పార్లమెంట్ టైప్‌లో కట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీన్ని ఈ మధ్య కాలంలో బాగా అభివృద్ధి కూడా పరిచారు. మధ్యలో ఒక కోనేరు ఉండి అందులో అనంత పద్మనాభ స్వామి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సమయం 12:30 అయింది. అండ్ దేవాలయ దర్శనం అనంతరం మేము తిన్న వెజ్ మీల్ చాలా బాగుంది. కేవలం ₹130 మాత్రమే. అనంతరం మన ప్రయాణాన్ని 2 అవర్స్ అంబాజీపేట మీదుగా సాగిస్తున్నాము. అంబాజీపేట అనగానే గుర్తొచ్చేది ఆవదం. ఇక్కడ కొబ్బరికి మరియు ఆవదానికి చాలా పేరు. అండ్ ఈ అంబాజీపేటలోనే భారతదేశ కొబ్బరి పరిశోధనా కేంద్రం కూడా ఉంది. నేను హైవేని వదిలి మళ్ళీ బైపాస్ రూట్లోకి రావడం గల ప్రధాన కారణం ఇక్కడ దగ్గరలోనే మనకి జగ్గన్న తోట ప్రభలు అని ఉంటారు కదా. ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు దీన్ని అఫీషియల్గా రాష్ట్ర పండుగగా కూడా గుర్తించడం జరిగింది. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జగ్గన్న తోట ప్రభలు ఆ పరమేశ్వరుడి అంశలైన ఏకాదశ రుద్రుల యొక్క ఉత్సవ విగ్రహాలని నదిలోంచి, కాలవల్లోంచి, పంట పొలాల్లోంచి ఈ ప్రాంతానికి చేరుకోవడంతో ముగుస్తుంది. అంబాజీపేటకి దగ్గరలోని మోసలపల్లి అనే గ్రామంలో ఈ ఏకాదశ రుద్రుల్ని కలుపుతారు. అండ్ ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి మన్నాడు అనగా కనుమ రోజున జరుగుతుంది. నిజానికి ఈ ప్రభల ఊరేగింపు సమయంలో మనం ఈ ప్రాంతాన్ని చేరుకోలేం. అంత విపరీతమైన రద్దీగా ఉంటుంది. అయితే నేను కొన్ని వీడియోస్ని నా ఫ్రెండ్స్ ద్వారా సేకరించి మీకు పెట్టడం జరిగింది. తిరిగి మనం అంబాజీపేట మీదుగా చేపల చెరువుల్ని, కొబ్బరి తోటల్ని చూసుకుంటూ వయా అమలాపురం బైపాస్ నుంచి మళ్ళీ మనం హైవేకి ఎక్కడం జరుగుతుంది. మనం చేరుకున్నాము అమలాపురం దగ్గరలోని అతిపెద్ద బ్రాహ్మణ అగ్రహారమైన పేరూరు. సుమారు 12వ శతాబ్దం నుండి ఈ గ్రామం ఉనికిలో ఉంది. చాళుక్యరాజైన రాజరాజ మహేంద్రుడికి చోళరాజైన రాజరాజ చోళుని కుమార్తె అయిన అమ్మంగీదేవికి వివాహం చేయడంతో ఆ మహారాణితో వచ్చిన పరివారంలో కొందరు నెల్లూరు జిల్లాలో స్థిరపడగా మరికొందరు ఈ కోనసీమలోని పేరూరులో స్థిరపడడం జరిగింది. పేరూరు తర్వాత మనం చేరుకోబోతున్నాము బోడసకూరు. ఈ ప్రాంతం చాలా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అనేక రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మనకి గోదావరి పెద్ద వంతెన వస్తుంది. సుమారు 1.2 కిలోమీటర్ ఉన్న ఈ గోదావరి వంతెనలో నదికి ఇటువైపు బోడసకూరు, నది దాటితే వచ్చేది పాసల్లపూడి. మంచి సీనిక్ వ్యూ ఇది. ఇక్కడ అనేక మూవీ షూటింగ్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అండ్ వీటిని కూడా ఈ డీప్ లోపల ప్రాంతాలను వివరిస్తూ పార్ట్ 3లో వివరించడం జరిగింది. అయినా కూడా మనం ఈ వీడియోలో లైట్గా వాటి గురించి చర్చించుకుందాం. ముందుగా మనకు పాసలపూడి అనగానే మనకు గుర్తొచ్చేది ఇక్కడ దొమ్మేటి వారి మేడ. సుమారు 18వ శతాబ్దంలో దొమ్మేటి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి అప్పట్లో మయన్మార్ వెళ్ళి అక్కడ బాగా సంపాదించి పెద్ద భారీ భవంతిని నిర్మించడం జరిగింది. సుమారు 45 గదులున్న ఈ భవంతి ప్రస్తుతం ఇలా నిరుపయోగంగా ఉంది. దీన్ని కూడా ప్రభుత్వం వారు ప్రత్యేక టూరిస్ట్ ప్రాంతంగా డెవలప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. దొమ్మేటి వారి మేడ పాసల్లపూడి. అనంతరం పాసల్లపూడి అనగానే గుర్తొచ్చే మరో సంఘటన పాసల్లపూడి బ్లోఅవుట్. 1997 సంవత్సరంలో ఇక్కడ పెద్ద బ్లోఅవుట్ జరిగి సుమారు 6 నెలల వరకు మండుతూనే ఉందిట గ్యాస్. ఇక్కడ దగ్గరలో అనేక అందమైన ప్రదేశాలు ఉంటాయి. వాటిలో అల్లవరం అని ఉంటుంది. అల్లవరం అనేది పెళ్లి బట్టల సారికి ఫేమస్. అంతేకాకుండా ఇక్కడ మరో చారిత్రాత్మకమైన ప్రదేశం కూడా ఉంది. అదే ఆదుర్రు బుద్ధిస్ట్ క్షేత్రం. దీన్ని సుమారు 2000 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. చరిత్రల ప్రకారం అశోకుడి కుమార్తె అయిన సంఘమిత్ర తన శ్రీలంక ప్రయాణంలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకుని ఈ ప్రాంతం నచ్చడంతో ఇక్కడ బౌద్ధ స్తూపాన్ని నిర్మించిందిట. ఇక్కడి నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అప్పన్నపల్లి బాలబాలాజీ దేవాలయం. పార్ట్ 3లో నేను ఈ ప్రాంతాలన్నింటి గురించి వివరించడం జరిగింది. అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. అయితే ఇప్పుడు సంక్రాంతి సమయం కాబట్టి విపరీతమైన రద్దీగా ఉంది. ఈ దేవాలయం దగ్గరలోనే ఉన్న గోదావరి నదీ తీరం. దీన్ని ఇక్కడ వైనతేయి నదిగా పిలుస్తారు. మీకు దూరంగా ఒక ఐలాండ్ లాగా కనిపిస్తుంది కదా, దాన్నే అయోధ్య లంక అంటారు.
ఈ అప్పన్నపల్లి బాలబాలాజీ అనేది హైవేకి కొంచెం 3 కిలోమీటర్ల లోపలగా ఉంటుంది. మళ్ళీ మనం హైవేకి చేరుకున్నాము. మనం ఉన్నాము మామిడి కుదురు. ఇక్కడ నుంచి మళ్ళీ 2 రూట్లు వస్తాయి. మనం స్ట్రైట్‌గా వెళ్తే మలికీపురం మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు. ఇంకోటి షార్ట్‌కట్ రూట్ కూడా ఉంది. మేమైతే షార్ట్‌కట్ రూట్‌ని ఎంచుకున్నాము. పూర్తిగా డీప్ ప్రాంతంలోంచి వెళ్ళాలనే ఉద్దేశంతో. ఈ ప్రాంతంలో కొంచెం రోడ్ల పనులు బాలేదు. రోడ్లను ఇంకొంచెం అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత అయితే ఎంతో ఉంది. మనం ఉన్నాము శంకరగుప్తము. ఇది ఒక మండల కేంద్రం కూడా. ఇక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే మనకి మళ్ళీ సముద్ర తీరం వస్తుంది. శంకరగుప్తం బీచ్ అంటారు దాన్ని. సో ఆ బీచ్ని కూడా చూసి మన ప్రయాణం సాగిద్దాం. శంకరగుప్తం ఇక్కడంతా బీచ్ చూడండి ఎలా ఉందో, అంతా నల్లరేగడి నేలతో, సముద్రం కూడా ఒక రకంగా మట్టి రంగులో కనిపిస్తూ ఉంది ఈ ప్రాంతం అంతా. గోదావరి కోనసీమలో వివిధ పాయలుగా చీలిపోయి 5 ప్రదేశాల్లో సముద్రంలో సంగమిస్తుంది. అందుకే ఈ ప్రదేశంలో సముద్రము కొంచెం మట్టి రంగులో కనిపిస్తూ ఉంటుంది. మనము అంతర్వేదికి దగ్గర చేరుకుంటున్న కొద్దీ రష్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే కోనసీమలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో అంతర్వేది అనేది చాలా ముఖ్యమైనది. దట్టు సంక్రాంతి టైంలో ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు కాబట్టి విపరీతంగా రద్దీ ఉంది. అండ్ ఈ ఏరియాలు కూడా చాలా నాకు వింతగా అనిపిస్తున్నాయి. ఏవి పల్లెటూరు లాగా అనిపించట్లేదు. అన్నీ ఒక కాలనీస్ లాగా ఉన్నాయి. ఫైనల్గా మనం చేరుకున్నాము అంతర్వేది. ఆంధ్రప్రదేశ్లోని నవనారసింహ క్షేత్రాల్లో కోనసీమలో సముద్ర తీరంలో వెలిసిన నరసింహస్వామి క్షేత్రమే ఈ అంతర్వేది. దేవాలయం అనేది విపరీతమైన రద్దీగా ఉంది. ఏ విధమైన కంట్రోల్ లేదు. అస్సలు దేవాదాయ శాఖ అయితే ఏం పట్టించుకోవట్లేదు. స్పెషల్గా 200 రూపీస్ క్యూ లైన్స్ ఉన్నాయి, ఫ్రీ దర్శనం ఉన్నాయి. 2 కలిసిపోయినాయి అనమాట. ఒకసారి అయితే మనం స్వామివారిని దర్శించుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఓం నమో నారసింహాయ నమః. ఈ దేవాలయాన్ని మొదట 15, 16 శతాబ్దాల మధ్య నిర్మించగా తిరిగి 18వ శతాబ్దంలో పునర్నిర్మించడం జరిగింది. స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేసిన ప్రదేశం. అదేవిధంగా సప్తఋషుల్లో ఒకడైన వశిష్ఠుడు ఇక్కడ ఎక్కువ కాలం నివసించడం జరిగిందిట. ఆయన కోరిక మేరకే నారాయణుడు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశాడంట. సంక్రాంతి సమయం కాబట్టి ఆలయం విపరీతంగా రద్దీగా ఉంది. త్వరలో జరగబోయే కళ్యాణోత్సవానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అండ్ అంతర్వేదనంగానే గుర్తొచ్చేది స్వామివారి అన్నప్రసాదం. ఇక్కడ అన్నప్రసాదం కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. అండ్ మీకు అన్నదానానికే మాకు లైన్లోనే సుమారు 45 నిమిషాలు అయితే సమయం పట్టింది. అంతర్వేదిలో ప్రతి ఏటా సంక్రాంతి అనంతరం స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం రథోత్సవం చేస్తారు. అయితే గత ప్రభుత్వం హయాంలో అంతర్వేది యొక్క రథం కాలిపోవడం తీవ్ర ఉద్రిక్తలకి దారితీసింది. ఈ సంవత్సరం కొత్త రథాన్ని నిర్మించి రథోత్సవం జరపడం జరిగింది. ఇది దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో. ఆంధ్రప్రదేశ్లో కదిరి నరసింహస్వామి తర్వాత ఈ అంతర్వేది రథోత్సవానికి కూడా అంతే పేరుంది. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అందులో 8 క్షేత్రాలు నేను దర్శించడం జరిగింది. ఒక్క పెంచల కోన ఒక్కటే సందర్శించలేదు. ఇంకా అంతర్వేదిలో మరో ముఖ్యమైనది అంతర్వేది బీచ్. ఇది ప్రధాన దేవాలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడే గోదావరి సముద్రంలో సంగమిస్తుంది. అంతర్వేది లైట్ హౌస్ కూడా చాలా ఫేమస్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించడం జరిగింది. అయితే దీన్ని మనం ఎక్కచ్చు కూడా. ప్రజెంట్ సంక్రాంతి సమయం కాబట్టి విపరీతమైన రద్దీ దృష్ట్యా మేము ఎటు వెళ్ళలేకపోతున్నాము. అండ్ బీచ్ కూడా చూడండి ఎంత భయంకరంగా రష్ ఉందో. మీకు దూరంగా కనిపిస్తున్నదే అన్నాచెల్లి గుట్ట అంటారు. అంటే గోదావరి అనేది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని అన్నాచెల్లి గట్టు అంటారు. ఇక్కడ నుంచి 2 ప్రాంతాలు కూడా విడిపోతాయి. ఒకటి తూర్పు గోదావరి, రెండోది పశ్చిమ గోదావరి. నదికి అటువైపు ఉన్నదంతా పశ్చిమ గోదావరి, అదంతా నరసాపురం రీజియను. ఇటువైపు అంతా తూర్పు గోదావరి, ఇదంతా మల్కీపురం అంతర్వేది రీజియన్ అనమాట. అండ్ ఈ గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశంలోనే అందమైన చేపల చెరువులతో ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఈ అంతర్వేదికి చేరుకోవడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ నరసాపురం. ఇక్కడ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రాన్ని చూసిన తర్వాత అలసిపోయాం కాబట్టి మేము కొబ్బరి బొండం తాగాము. అండ్ ఇక్కడ నుంచి మన తిరుగు ప్రయాణం కూడా మొదలవబోతుంది. లెట్స్ గో అవర్ రిటర్న్ జర్నీ అంతర్వేది టు కాకినాడ. మనం వచ్చిన రూట్ ఒక రూటు, వెళ్ళే రూటు ఇంకో రూట్లో వెళ్ళబోతున్నాం. మనము కాకినాడ నుంచి వచ్చేటప్పుడు మనం డీప్ ఏరియాల నుంచి చూసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు మనం మెయిన్ హైవే మీదగానే వెళ్ళబోతున్నాము. అంటే ఒంగోలు కత్తిపూడి హైవే మీదగానే ఎక్కువ శాతం మనం ప్రయాణించబోతున్నాము. మార్గంలో మనకి అందమైన రొయ్యల చెరువులు వస్తూనే ఉంటాయి ఈ మలికీపురం ప్రాంతం అంతా. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పంట మార్పు విధానం వల్ల, అనగా ఎక్కువ మంది పామాయిల్ చెట్లని మరియు రొయ్యల చెరువుల్ని పెంచడం కారణంగా రైస్ ఉత్పత్తి అనేది క్రమంగా తగ్గిపోతుంది. దాని కారణంగా ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 3వ స్థానానికి పడిపోయింది.
ప్రస్తుతం మన దేశంలో రైస్ బాల్ ఆఫ్ ఇండియా అంటే తెలంగాణ. మనం చేరుకున్నాము మల్కీపురం. కోనసీమలో మల్కీపురం మరియు సకినేటిపల్లి ప్రాంతాలు అత్యంత ధనిక ప్రదేశాలు. ఈ ప్రాంతాల్లో మేము ఈవినింగ్ స్నాక్స్ లాగా వేడివేడి పునుగులు, దాంతోపాటు బజ్జీ మిక్చరు, అదేవిధంగా ఆంధ్ర లోకల్ డ్రింక్ అయిన హాట్ రస్క్ కూడా తాగడం జరిగింది. తూర్పుగోదావరిలో ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీల్లో పనిచేయడం కారణంగా విపరీతంగా డబ్బు సంపాదించేసి వాళ్ళంతా ఇక్కడ భారీ భావంతోనే నిర్మించుకున్నారు. మనమున్నాము రాజోలు. ఇది కూడా అందమైన నదీ తీర ప్రాంతం. అమలాపురం తర్వాత దానంతట అందంగా ఉండే ప్రాంతాల్లో రాజోలు ఒకటి. రాజోల నుంచి అనేక లంక గ్రామాలకు కూడా బోటింగ్ ద్వారా చేరుకోవచ్చు. అయితే మనం చెప్పుకున్నాం కదా ముందుగానే, సంక్రాంతి కారణంగా ఇక్కడ రాజోల దగ్గర తిరణాలలాగా జరగడంతో విపరీతమైన రద్దీ అయితే ఉంది. ఇక్కడ గోదావరి తీరం కూడా చాలా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలోనే అబ్బిరాజుపాలెం అనే ఉండి అక్కడ భారీ హనుమంతుడి విగ్రహం కూడా ఉంటుంది. రాజోల చుట్టుపక్కల అనేక అందమైన పల్లెలు మరియు కొబ్బరి తోటలు, వాటితో పాటు చేపలు, రొయ్యల చెరువులు కూడా మనకి ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మనం చేరుకున్నాము తాటిపాక అనే గ్రామం దగ్గర. అనంతరం దీనికి దగ్గరలోనే నగరం అనే గ్రామం ఉంటుంది. ఆ నగరం అనేది గరాజీలు అనే స్వీట్కి ఫేమస్. దీన్నే పిచ్చిక గూళ్ళు అని కూడా అంటాం. మనం మళ్ళీ హైవే మీదకి వచ్చేసాము. ఒంగోలు కత్తిపూడి హైవే ఇది. రూట్స్ మాత్రం చాలా బాగుంది. త్వరలోనే దీన్ని 4 లైన్ హైవే కూడా చేస్తున్నారు. ఎందుకంటే రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న దానికైతే సరిపోతుంది, కానీ భవిష్యత్తుకి మాత్రం ఈ రోడ్డు సరిపోదు ఖచ్చితంగా. రద్దీ అంతగా పెరిగింది. నేను గతంలో తీసిన కోనసీమ వీడియోల్లో కాకినాడ గురించి, కాకినాడ సరౌండింగ్లోనే ద్రాక్షారామం, గొల్లల మామిడాల, అదేవిధంగా పిఠాపురం ప్రాంతాలు, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ధవళేశ్వరం, రావులపాలెం, ర్యాలీ, ఆత్రేయపురం, వాడపల్లి, మళ్ళీ డొక్కా సీతమ్మ గారి గృహము అలాంటి ఎన్నో ప్రదేశాలని చూపించడం జరిగింది. ఇప్పుడు మనం చేరుకున్నాము యానం బ్రిడ్జి. రిటర్న్లో చూడండి ఎంత రద్దీగా ఉందో. ఎందుకంటే అందరూ ఇంకా సంక్రాంతి అయిపోతుంది కాబట్టి అందరూ తిరుగు ప్రయాణాలు మొదలుపెట్టేశారు. 2 అవర్స్ హైదరాబాద్కి కానీ వివిధ ప్రదేశాలకు కానీ. సూర్యుడు మెల్లమెల్లగా అస్తమిస్తూ ఉన్నాడు. ఈ కోనసీమ గురించి ఎన్ని వీడియోలు తీసినా తక్కువేనండి. ప్రతి ప్రాంతానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. భవిష్యత్తులో నేను కోనసీమ గురించి వీడియో తీస్తే ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏకాదశ రుద్ర దేవాలయాలు అంటే 11 శివాలయాల గురించిన వీడియో ఉంటుంది. దాని గురించి ఖచ్చితంగా తీస్తాను. మేము ఫైనల్గా రాత్రి 7 గంటలకి కాకినాడ చేరుకోవడం జరిగింది. కాకినాడ కూడా సంక్రాంతి సమయం కాబట్టి ఎంతో సందడిగా ఉంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఈ వీడియోలో నాకు సహకరించిన సంతోష్కి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుకుంటూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.